ఇంకా లవంగేటి లక్ష్మణరెడ్డి గారు ఇంకా అందరూ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ మొన్ననే మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక కాబడ్డ గౌరవనీయులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ కౌన్సిలర్లు వీరందరి గెలుపులో తన సొంత బిడ్డ బర్త్డేను కూడా వదిలిపెట్టుకొని తన సొంత కూతురు జన్మదినమున్న తాను రాకుండా పట్టుదలతో ప్రజాస్వామ్యం గెలవాలే, ఇబ్రహీంపట్నం ప్రజల ఆలోచన ఏదైతే ఉందో వారు ఏ గెలుపునైతే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి అందించిండ్రో మరి ఆ గెలుపు తప్పకుండా ప్రజలు చూడాలని చెప్పి 51 రోజుల పాటు 52 రోజుల పాటు మా సోదరుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, బంటి గారు మరి యుద్ధం చేసి గెలిచొచ్చిండు. నేనైతే అనుకుంటా ఉన్నా బంటి చట్టసభల్లో కూడా అడుగుపెట్టే టైం వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కొత్త తరం నాయకత్వం, మంచి నాయకత్వం, మొండితనమున్న నాయకత్వం, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉన్న నాయకత్వం ఖచ్చితంగా అవసరం ఈ రోజుల్లో. అందులో ముఖ్యంగా ఈ అరాచక పాలన ఏదైతే ఇవాళ 2.5 సంవత్సరాలుగా సాగుతున్నదో ఈ పాలనను అంతమొందించాలంటే తప్పకుండా కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. అందుకే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలుగానే ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలు కాదు. కేసీఆర్ ఎన్నికలే ఈ రాష్ట్రంలో జరుగుతాయి. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే ఎలక్షనే జరుగుతుంది. ఇది నా ఒక్కడే ఆలోచన కాదు. వాళ్ళ రాష్ట్రంలో మీరు ఎవరినైనా అడగండి, ఒక రైతును పోయి అడగండి, అన్నా ఎట్లున్నది పరిస్థితి అని. రైతు మరి వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిన్నగాక మొన్న నేను జగిత్యాలకు పోతే అక్కడ ఒక రైతు సోదరుడు కలిసినాడు. ఊరికే అడిగిన నేను ఎట్లుందన్న పరిస్థితి అని. ఆయన నాతో ఒకటే ఒక మాటలో చెప్పిండు, ఏముంది సార్, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, 3 తాపల రైతు బంధు ఎగ్గొడితే 27,000 కోట్లు మిగిలినాయి, అందులోకెళ్ళి 20,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన డబ్బా కొట్టుకుంటున్నాడు, మా పైసలు మాకే ఇచ్చి మీదికెళ్ళి బాకీ ఉన్నాడు, కానీ బయటికి మాత్రం రైతు బంధు ఎగ్గొట్టింది చెప్పడు, రుణమాఫీ చేసిన అని చెప్పి అది కూడా ఊళ్ళో 4 మందికి చేసిండు, 12 మందికి కాలేదు, అట్లున్నది పాలన అని చెప్పి ఒకటే ఒక్క మాటల రైతన్న చెప్తా ఉన్నాడు.